సరే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత గుంటూరు వెళ్ళాం. గుంటూరు వెళ్ళిన తర్వాత యువతల ఆసుపత్రి ఏందో నాకు తెలియదు, కానీ యువతల ఆసుపత్రిలో మాకు వల్ల కాదు, వెళ్ళిపోండి, ఏంది ఈ అమ్మాయి కేసు మాకు వల్ల కాదు అంటున్నారంట. మా అమ్మాయి అవతల ఇంకొక ఆసుపత్రి ఉంది గుంటూరులోని, యువతల ఆసుపత్రి ఉంది, ఆడకు పోండి అమ్మ, కానుపుల ఆసుపత్రి, కానుపులు చేసేది అక్కడేనా అని చెప్పి వాళ్ళకి మా చెల్లెలు పోయి కనుక్కొని పోయింది, అక్కడికి తీసిపోయింది. ఈ అమ్మాయికి పక్కన గడ్డయాలకు ఉంది, నాకు గేట్లు రాలా సంవత్సరం నుంచి. ఈ అమ్మాయికి గడ్డయాలకు ఏర్పడింది, గేటుగా రాకుండా నాకు సంవత్సరం బాధపడాను. ఈ అమ్మాయికి గర్మీలాగుంది, ఈ అమ్మాయికి వెంటనే చేసేయాలా, గడ్డ పగిలింది, చేసినా బతకదు, చేయిపోయినా బతకదు, ఈ అమ్మాయి మేము తీర్చుకోమనింది. పెద్ద దాటరమ్మని పిలిచారు. ఎంతో ఏడ్చిందంటే మా చెల్లెలు ఒక్కటే ఉంది. మా బాబుళ్ళు వచ్చారు బొప్పుడు నుంచి, ఏడ్చిన తర్వాత ఎట్టయినా చేయండి అమ్మా, ఇంకెక్కడికి వెళ్ళాలమ్మా, మేము ఎవరు లేరమ్మా అసలు అని మా చెల్లెలు చాలా బాధపడింది. ఇంకా పెద్ద మేడంని పిలిచి వాళ్ళకి ప్యానింగ్ తీసి, సరే సంతకం పెట్టాలి ఈ అమ్మాయి కంటే, మా ఆయన అనుకున్నాడంట తాగి, మా ఆయన ఇంతవరకు తాగలేదు, కానీ మా ఆయన తాగాడు. తాగి ఆసుపత్రిలో కూడా రాలేదు. మా ఆయన ఏడుచి ఆడే పండుకున్నాడు, గేటు కాడే పడిపోయాడు. మా బావ మా అక్క వచ్చింది, సంతకం పెట్టారు. ఇక మా చేసినా బతకదు, చేయిపోయినా బతకదు అని సంతకం పెట్టించుకున్నారు మా చెల్లెల చేత, మా బావ చేత. ఇంకా ఈ గదిలోకి ఎత్తుకెళ్ళారు. ఎత్తికింది కూడా నాకు తెలియలేదు, వేసిపోయింది కూడా నాకు తెలియలేదు. అత్తపోయిన తర్వాత నా మనసులో ఒకటి అనుకున్నాను, యేసయ్యా నీ సిద్ధమైతే నన్ను బతికించు, నా బిడ్డల కోసం నన్ను బతికించు అనుకున్నాను. గదిలోకి ఎత్తిపోయారు. గదిలోకి ఎత్తిపోయిన తర్వాత కూడా నాకు లేదు, మైండ్ లేదు. వాళ్ళు ఆపరేషన్ చేసింది నాకు కూడా తెలియదు. కాకపోతే నాకు అనిపించింది మధ్యలో వాళ్ళు ఆపరేషన్ చేసింది రాత్రి 1 గంటకు ఎత్తిపోయారంట. తెచ్చింది 4ంటికి. నాకు ఒక మాట 3 మాటలలో నాకు 3 మాటలు వినపడి రాత్రి. ఏమని అంటే, నాకు ఫస్ట్ మాట అర్థం కాలేదు, రెండో మాట నువ్వు కదలకాకమ్మా, నీకు ఆపరేషన్ నేను చేస్తున్నాను అని మాట నాకు స్వరం వినపడింది. ఆదివారం వంట చేస్తా ఉన్నాను, తీసుకెళ్ళింది. నేను 2 నిమిషాలు చెబుతా. ఇక్కడ నాగేశ్వరరావుని అడిగాను, నాగేశ్వరరావు గారు ఏంటి పాస్టర్ గారు నువ్వు చెప్పిన డిష్ చేశాను అన్న. ఇక్కడ అంతా పగిలిపోయింది గడ్డ, దేవుడు నాకు చూపించాడు, అది క్యాన్సర్ గడ్డ అన్నాడు. అది క్యాన్సర్ గడ్డ కాకూడదు ప్రభా, వాళ్ళు పేదవాళ్ళని ప్రార్థన చేశారు. విజిలేషన్ హాస్పిటల్కి పంపితే ఇక్కడ వల్ల కదంటే పేటలో చేర్చుకోలేదు, గుంటూరులో కూడా ఊపిరాట్లేదంటే మరేమో నాకు గంటకు ఫోన్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రార్థన చేసిన ఆయిల్ ప్యాకెట్ జాండేవుడి చేత గుంటూరు ఇచ్చి పంపించాను. ఆయిల్ ప్యాకెట్ వాళ్ళ బిడ్డ రాసింది. తర్వాత కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్లు గ్యారెంటీ చెప్పలేమన్నారు. ఏది ఏమైనా ఉపవాసాలుండి ఆమె బ్రతకాలని ప్రార్థన చేశాం, బ్రతికింది. ఈరోజు మన మందిరంలో ఒక విశ్వాసిగా కొనసాగుతుంది. కొడదాం చప్పట్లు, అది లెక్క.